హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నామంలో సంఘానికి చేరువచ్చిన అందరికీ, పాస్టర్కి, భాషకి అందరికీ వందనాలు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి సర్వసృష్టికర్తానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఇప్పుడు మూడవ మాటగా ధ్యానిస్తుండగా దేవా, నాయన తండ్రి, నేను ఎంతో మాత్రము మాట్లాడకూడదు దేవా. మట్టినైనా నేను మాట్లాడితే ప్రయోజనం లేదు దేవా. మహిమ కలిగిన దేవుడు నీవు మాట్లాడితేనే హృదయాలు కదిలించబడతాయి, జీవితాలు మార్చబడతాయి. కాబట్టి దేవా, నీవే మాట్లాడి మీరు మహిమ పొందమని ముందున్న సమయాన్ని మమ్మల్ని మీ కృపగల హస్తాలకు సమర్పిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనేను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడవ మాట ఏమి తెలియజేస్తుందంటే బాధ్యతను గురించి తెలియజేస్తుంది. బాధ్యత గురించి తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ అంత శ్రమ పడుతున్నప్పటికీ ఇంకా నేను ఈ లోకం విడిచి పరలోకానికి వెళ్ళిపోతున్నానని ఆ సమయంలో అంత శ్రమ పడుతున్నప్పటికీ తన తల్లి గురించి ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన బాధ్యత గురించి ఆలోచిస్తూ అక్కడ ఉన్నటువంటి శిష్యునికి అప్పచెప్తున్నాడు. ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని. దేవుడు ఆదాము అవ్వను చేసినప్పుడు ఒక కుటుంబంగా చేశాడు. అంటే ఒక కుటుంబంగా చేసి వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళని చూసుకోవడానికి కలుగజేసినాడు. కానీ ఈరోజు దేవుని వాక్యానికి విరుద్ధంగా జరుగుతుంది కదా. అందుకే మత్తయి సువార్త 8వ అధ్యాయం 15వ అధ్యాయము 4-5 వచనం. తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చాను. హల్లెలూయా. కుటుంబ వ్యవస్థకి దేవుడు ఎంతో ప్రాధాన్యతనిచ్చినాడు. ఎందుకు ప్రాధాన్యతనిచ్చినాడంటే మనం కూడా వృద్ధులుగా ఉన్నప్పుడు మనం కూడా అటువంటి పరిస్థితిని ఎదుర్కోకుండా ఉండాలని కుటుంబ వ్యవస్థని ఏర్పరిచారు. అంటే ఇప్పుడు మనము వృద్ధులుగా ఉన్నప్పుడు మనల్ని మన పిల్లలు చూసుకోవాలని దేవుడు ఈ యొక్క సృష్టిని కలుగజేసినాడు. ఆదాము అవ్వను కలుగజేసి వారి ద్వారా వాళ్ళ పిల్లలు వాళ్ళు వృద్ధులుగా ఉన్నప్పుడు వాళ్ళని చూసుకోవాలని కలుగజేసినాడు. కానీ ఈనాడు చాలా వృద్ధాశ్రమాలు ఎక్కువ ఎందుకైతున్నాయంటే గల కారణం దేవుని వాక్యానికి విరుద్ధంగా మనిషి జీవిస్తున్నాడు. అందుకే దేవుడు ఇక్కడ సూటిగా స్పష్టంగా మనకి ఏం తెలిసి వస్తుంది, తల్లిదండ్రులను గణపరచమనియు తల్లినైనా దూషించేవాడు తప్పక మరణము పొందవలనని దేవుడు సెలవిచ్చాను. హల్లెలూయా. చాలామంది దేవుని వాక్యానికి లోబడి అత్త వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టినా కానీ దేవుని వాక్యానికి లోబడి ఎంతోమంది అత్తల్ని చూసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది అత్త వాళ్ళు మంచి వాళ్ళు అయినప్పటికీ దేవుని వాక్యానికి విరుద్ధంగా వాళ్ళని సరిగ్గా చూసుకోకపోవడము, వాళ్ళ అది ఆస్తులు లేదే అవి లేదే అని చాలామంది ఆలోచిస్తుంటారు. చాలామంది వాళ్ళ ఆస్తులు అయితే కావాలి కానీ వాళ్ళు మాత్రం వద్దనుకుంటారు కదా. అందుకే దేవుడు ఇక్కడ చాలా సూటిగా స్పష్టంగా సెలవుజిస్తున్నాడు. మళ్ళీ అలాగనే మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13
రెండో వచ్చు. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. హల్లెలూయా. ఏమంట? నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదడు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. అంటే మనకు మేలు జరగాలంటే వాళ్ళని సన్మానించమంటున్నారు. అయితే సన్మానించకపోయినా పర్లేదు, కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటే చాలు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు సెలవిస్తాడు, దేవుడు వెక్కరింపబడు. మనుష్యుడు ఏమి విత్తునో అదే పంటకు వస్తాడు. చాలామంది అంటుంటారు కదా, ఈరోజు అత్తకైంది రేపు కోడలికి అవుతుంది. హల్లెలూయా. అంటే నేను ఒక నిజమైన సంఘటన మీకు చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే, ఒక పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్పించినారంట. మేము చూసుకోమని వృద్ధాశ్రమంలో చేర్పించినప్పుడు వాళ్ళు వృద్ధాశ్రమంలో పోయి తర్వాత అక్కడే చనిపోయినారు. తర్వాత పిల్లలు ఏం చేసినారు తెలుసా? అదే వృద్ధాశ్రమానికి వీళ్ళని పంపించినారంట. హల్లెలూయా. చూడండి, మనుష్యుడు ఏమి విత్తునో అదే పంటకు వస్తాడు. దేవుడు వెక్కిరింపబడు. మనుష్యుడు ఏమి విత్తునో అదే పంటకు వస్తాడు. మనం ఏమైతే చేస్తామో అదే చేస్తాం. శనగ పంట వేస్తే శనగ పంట విత్తుతాం, కానీ వేరుశెనగ విత్తుతాం, వరి పంటను విత్తము. అందుకే దేవుడు వెక్కిరింపబడు. మనుష్యుడు ఏమి విత్తునో అదే పంటకు వస్తాడు. ఈ విషయం కొంతమంది కోడళ్ళకి నచ్చవచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నటువంటి వాళ్ళకి నచ్చకపోవచ్చు. అయితే వాళ్ళు వృద్ధులైనప్పటికీ అప్పుడు అది తెలుసుకుంటారు. దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే, మనం కూడా వృద్ధులుగా ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు పడకూడదనే దేవుడు తన యొక్క బాధ్యతను గురించి చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.